ఎవరు లేరమ్మా నీకు? ఇవ్వాలి. ఒక్కరితో ఉంటావా? ఒక్క కొడుకే చచ్చిపోండి. చచ్చిపోయాడా? అయ్యో, ఎప్పుడు? చాలా రోజులు. ఎంత వయసు కొడుకుకి? 30 ఉండవమ్మా. చిన్నపిల్లడా? వయసునాడు కానీ 30 ఉండవు. ఒక 25 ఏళ్ళు ఉంటాయా? అది ఖచ్చితంగా చెప్పాడు. పెళ్ళి అయిందా? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాకే చనిపోయాడా? నారిమని వెళ్ళాడు. లారీ పైకి వెళ్ళినాడు. వాళ్ళమ్మ, ఆ పాపగారు అమ్మ, మా అబ్బాయి, ఆ అమ్మ తీసుకెళ్ళారు. ఏమైంది అక్కడ? చచ్చిపోయింది. అక్కడ ఏం జరిగింది? బిడ్డడు పుట్టి చచ్చిపోయింది. 1 గంట పోయాక అమ్మ కూడా చచ్చిపోయింది. కోడలు కూడా చనిపోయిందా? కొడుకు ఎలా చనిపోయాడు? ఏమమ్మా మరి ఎలా చనిపోయాడు అంటే నాకు తెలియదు. అంటే అదే రోజు చనిపోయాడు కొడుకు కూడా? కాదు, ఉండేడమ్మా. ఉండేడు, బాగానే ఉండేడు. ఏదో 2 పని చేసుకొని కూలి చేసుకొని నాకు తెచ్చి వండి పెట్టాడు. ఆ కొడుకు కూడా లేదు. ఆ కొడుకు మీద బెంగ పెట్టుకుని ఇలా కూర్చుని ఉండిపోతున్నావా? అలాగే ఉండిపోతున్నా. ఒక్కడే కొడుకమ్మా మీకు? ముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు. ఆ అబ్బాయిలో చనిపోయాడు? ఒక ఊర్లోనే ఒక పిల్ల ఆడ ఎంట పడ్డది. 2 లేచిపోయినారు. ఉండినారు ఏదో ఎక్కడో పొయ్యి కాల్చుకునేవారు, వండుకొని తినుకునేవారు. ఆడ జ్వరం పడిపోయి చచ్చిపోయారు. ఆ కోడలి పిల్ల? ఆ కోడలికి పిల్లలు లేవు. వస్తుంది ఎప్పుడైనా ఇక్కడికి? రాదు. ఊర్లోని పిల్లే. ఊర్లో పిల్లనా? అయితే ఉన్న 2 కొడుకులు కూడా చనిపోయారు. ఒక కొడుకు జ్వరం వచ్చి చనిపోయాడు, ఇంకో కొడుకు ఎలా చనిపోయాడు కూడా తెలియదు అని. తెలియదు. అయ్యో నా తల్లి, 2 కొడుకుల్ని కూడా కాచావు, పెంచావు, పెళ్ళిడు వచ్చే వరకు ఉంచారు, తర్వాత అన్యాయం చేస్తారు నీకు. ఏజెంట్స్ పెళ్లి చేసారు వాళ్ళ అత్త ఊరే. అక్కడికి ఇలా ఒంటరిదానం అయిపోయావా ఇప్పుడు? రాత్రి అంతే పగలంతే ఎవరు లేదు. అమ్మ ఇల్లు మీ సొంత ఇల్లేనా? కాదు. ఎవరిది? వైజాగ్. వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావు? ఇక్కడ ఉంటున్నాను. నీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు ఇక్కడ తీసేసి అదిగో ఉండింది, మట్టి ఇల్లు ఉండింది. మట్టి ఇల్లు అమ్మ పడిపోయిందా? బాధపడకమ్మా. అలాగ ఇక్కడ కూర్చొని అందరి గురించి ఆలోచించుకుంటున్నా, కొడుకులు కోడళ్ళు భర్త గురించి. ఒక్కరున్నా బాగున్నా నీకు తోడు కదా? 4 కొడుకులే కన్నాను. 4 కొడుకులా మీకు? ముందు 2 కొడుకులు, మరి 3 వేసినళ్ళు 4 వేసినళ్ళు వాళ్ళు చనిపోయారు. చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళు? నెలల వయసులోనూ వాళ్ళ పిల్లలే చచ్చిపోయారు. సరే నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? నవ్వుతున్నారు. తీసుకురండి, ఆ బియ్యం తీసుకురండి. బియ్యం అమ్మ, బియ్యం నీకే 26 కేజీలు ఇవి. అవును. చీరలు కడుతున్నావుగా? కడుతున్నాను. బాగుందా చీర? తీసుకో అయితే, కట్టేసుకోక. ఇదిగో జాకెట్, కింద లంగా, అంత సెట్టే తీసుకో. హ్యాపీ? సంతోషమేనా? సంతోషమే. చర్చికి వెళ్తావా? చర్చికి వెళ్తున్నాను. వెళ్తావా? సరే, చర్చిలో దేవుడు ఏం డబ్బులు ఏం అడగట్లే కానీ నువ్వు వెళ్ళి దేవుడు దండం పెట్టుకో చాలు. ఈ డబ్బులు అయితే నువ్వే వాడుకో, సరేనా? ఇగో ఇవన్నీ కడుపు నిండా వండుకొని తిను, సరేనా? చర్చికి వెళ్ళేప్పుడు చీర కట్టుకొని వెళ్ళు. వెళ్తాను. సరే, నేను ఇంక వెళ్ళిపోనా? నేను వెళ్ళొస్తాను. మొన్న ఆరోగ్యం పాడు చేసుకోకు. వెళ్ళొస్తాను, బాయ్.